Andariki namaskaram. Hi, hello friends, welcome to my channel. In this video I am going to explain increment and decrement operator, and another one is conditional operator. I am done with all binary operators, nothing but arithmetic operator, relational operators, logical operators, as well as assignment operators, and now I am dealing with unary operators and ternary operators. I am done with all binary operators in all practical way in a program. Now I move on to unary operators and ternary operators. In unary operators you have increment and decrement operator, right? Because what is unary operator first of all means used with one operator, one operand, okay? Unary operator generally used with one operand, okay? మనం ఒక operand యూజ్ చేసి మనం వన్ ఆపరెంట్ యూజ్ చేస్తామన్నమాట ఆపరేటర్కి. సో అది యూనరీ ఆపరేటర్ అనమాట, యూజ్డ్ విత్ వన్ ఆపరెంట్. చూడండి, ప్లస్ ప్లస్, మైనస్ మైనస్ అండ్ నాట్, ఇవి మూడు కూడా మీన్ యూనరీ ఆపరేటర్స్ అనమాట. ఈ ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ అనేది ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. వీటిని మనం చూద్దాము. నాట్ ఆల్రెడీ మనకు తెలుసు, మనం చూసాము. int x is equals to 5, ఓకే? ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఇంక్రిమెంట్ ఆపరేటర్కి x ప్లస్ ప్లస్, ఓకే? ఇక్కడ మనము వన్ వాల్యూ మీన్స్ వన్ వేరియబుల్ మాత్రమే యూజ్ చేసినాం కాబట్టి సో దిస్ ఇస్ ద యూనరీ ఆపరేటర్, ఓకే? అండ్ నథింగ్ బట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ అనమాట ఇది. ఇక్కడ ఏం చేస్తుందంటే మనకి ఎక్స్లో ఉన్న వాల్యూ వన్ వాల్యూ పెరుగుతుంది అనమాట, ఓకే? అండ్ మైనస్ మైనస్ యూజ్ చేసి ఎక్స్ మైనస్ మైనస్ యూజ్ చేసినామంటే ఫస్ట్ మనకి 4 అని 5 నుంచి వన్ వాల్యూ తీసేస్తుంది అనమాట, అంటే 4 ఉంటుంది అనమాట. ఇప్పుడు దీంట్లో కూడా 2 టైప్స్ ఆఫ్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఇంక్రిమెంట్ ఆపరేటర్లో ఫస్ట్ వచ్చేసి ప్రీ ఇంక్రిమెంట్, అంటే మనము వేరే ఫస్ట్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఉంది కదా ప్లస్ ఎక్స్ ప్లస్ ప్లస్ అని ఇచ్చాము కదా, అట్లా కాకుండా మనం ప్లస్ ప్లస్ ఎక్స్ అని ఇస్తాం అనమాట. ముందు ఆపరేటర్ ఇస్తాము, తర్వాత ఆపరాండ్ ఇస్తాం అనమాట. కాబట్టి అక్కడ అది మనం ప్రీ ఇంక్రిమెంట్ అనమాట. అక్కడ కూడా ఏం జరుగుతుందంటే డైరెక్ట్ మనకి ఇక్కడ ఎక్స్ ప్లస్ ప్లస్ అని యూజ్ చేసినప్పుడు మనకి ఫస్ట్ ఎక్స్లో ఉండే వాల్యూనే ప్రింట్ చేస్తుంది, తర్వాత అది ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. మళ్ళీ మనం ప్రింట్ చేస్తే ఇంకొకసారి అప్పుడు ఇంక్రిమెంట్ అయిన ఆపరేటర్ మనకి చూపిస్తుంది. ఫస్ట్ వచ్చేసి ఈ ఆపరేటర్నే ఈ ఫస్ట్లో ఉండే వాల్యూనే మనకి ప్రింట్ చేస్తుంది అనమాట, మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది, ఓకే? ఇక్కడ ఏం జరుగుతుందంటే డైరెక్ట్గా పోస్ట్ ఇంక్రిమెంట్లో, సారీ ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ అనమాట. బికాజ్ యు ఆర్ యూజింగ్ ఎక్స్ ప్లస్ ప్లస్ అంటే ఆపరేటర్ తర్వాత ఫస్ట్ మనం ఆపరాండ్ యూజ్ చేస్తున్నాము, తర్వాత ఆపరేటర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది పోస్ట్ ఇంక్రిమెంట్. పోస్ట్ ఇంక్రిమెంట్లో ఏం జరుగుతుందంటే ఫస్ట్ అనేది ఇందులో ఉండే వాల్యూనే ఉంటుంది, తర్వాత ఇంక్రీజ్ అవుతుంది అనమాట వాల్యూ అనేది. ఇక్కడ మనకి ప్రీ ఇంక్రిమెంట్లో ఏమంటే ఫస్ట్లోనే మనం డైరెక్ట్గా వాల్యూ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట, ఓకే? అది కూడా నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. డిక్రిమెంట్ ఆపరేటర్ కూడా సేమ్ అనమాట, ఒక వాల్యూ మైనస్ చేస్తుంది. ప్రీ ఇంక్రిమెంట్లో అయితే మనకి డైరెక్ట్గా ప్రింట్ చేసేస్తుంది అనమాట వాల్యూ, ఇంక్రిమెంట్ అయ్యే డిక్రిమెంట్ అయ్యే వాల్యూ. అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్లో అయితే ఫస్ట్ మనకి ఏ వాల్యూ ఉంటుందో అది ఉంటుంది, తర్వాత డిక్రిమెంట్ అవుతుంది అనమాట, ఓకే? మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఇప్పుడు మనం టెర్నరీ ఆపరేటర్, కండిషనల్ ఆపరేటర్ చూద్దాం. టెర్నరీ ఆపరేటర్ ఇస్ నథింగ్ బట్ కండిషనల్. ఏముంది అంటే ఎగ్జాంపుల్ మనం కండిషనల్ ఆపరేటర్ తీసుకొచ్చి ఇక్కడ మనం 3 ఆపరేటర్స్ యూజ్ చేస్తున్నాము. ఫస్ట్ ఇక్కడ ఒక కండిషన్, వాల్యూ ఇఫ్ ట్రూ, వాల్యూ ఇఫ్ ఫాల్స్. వాల్యూ ట్రూ అయితే కండిషన్ ట్రూ అయితే ఒక వాల్యూ ప్రింట్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయితే ఒక వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ ఇది చూడండి, ఇంటూ మార్క్స్ ఈక్వల్స్ టు 5, స్ట్రింగ్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ 35, ఓకే? మార్క్స్ గ్రేటర్ 35 కంటే ఎక్కువ లేదా ఈక్వల్ ఉంటే పాస్ అనేది ప్రింట్ చేయమంటున్నారు, అదర్వైజ్ ఫెయిల్ అనమాట, ఓకే? ట్రూ అయితే ఈ క్వశ్చన్ మార్క్ తర్వాత ఉండేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే కోలన్ తర్వాత ఉండే అవుట్పుట్ అది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట, ఉండే వాల్యూ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మనము ప్రాక్టికల్గా చూద్దాం. చూడండి, ఇక్కడ నేను ఒక ఆపరేటర్ అనే ప్యాకేజ్లో నేను ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్ అనేది
క్లాస్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఇంక్రీ అండ్ ఇక్కడే చూపించేస్తాను నేను బోత్ ఆపరేటర్స్ గురించి. మనకు జస్ట్ మన కాన్సెప్ట్ అర్థమైతే చాలు, మనం ఎలాగైనా కూడా మనం ప్రోగ్రామ్ అనేది రన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది మెయిన్ మెథడ్. ఓకే, మనం మెయిన్ మెథడ్ కూడా మనం ఇలా రాయనవసరం లేదు, మనం జస్ట్ క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు మనం మెయిన్ మెథడ్ దగ్గర టిక్ ఇస్తే చాలు అనమాట. నేను బిఫోర్ వీడియోస్లో చూపించాను. సో ఇప్పుడు చూడండి, నేను int a is equals to 10 అనే వాల్యూ తీసుకుంటున్నా అండ్ int b is equals to 5 అనే వాల్యూ తీసుకుంటున్నా. చూడండి ఇప్పుడు నేను system.out.println లో ఇంక్రిమెంట్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాను. a ప్లస్ ప్లస్ ఇది ఇంక్రిమెంట్ ఆపరేటర్ అనమాట. సో ప్లస్ ప్లస్ అంటే ఇంక్రిమెంట్ ఆపరేటర్ కాబట్టి ఇప్పుడు చూడండి, మనం ప్లస్ ప్లస్ అంటే ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది అంటే ఒక వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా మనకి. ఇక్కడ ఇది ఇక్కడ చూడండి, మీరు బాగా గమనించండి, ఇది పోస్ట్ పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ అనమాట. ఈ పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ నేను ఇంతగా చెప్పినట్టుగా ఫస్ట్ మనకి ఏం చేస్తుందంటే ఇక్కడ మనం ఇలా ప్రింట్ చేయగలనే 10 అనేది ప్రింట్ అవుతుంది. కానీ ప్రింట్ 10 అనేది ప్రింట్ అవుతుంది, తర్వాత మనకి వాల్యూ అనేది ఇంక్రీజ్ కూడా అయి ఉంటుంది అనమాట. కానీ మనం ఇక్కడ డైరెక్ట్గా మనకి ప్రింట్ కాదు. సో మనకి ఎప్పుడు అవుతుంది అంటే ప్రింట్ మనం నెక్స్ట్ అంటే ఐ మీన్ మనం ఏ అనేది ప్రింట్ చేసుకుంటే చూడండి out.println ఏ అని ప్రింట్ చేసుకున్నామంటే అక్కడ 11 అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే మనకు ఇంక్రిమెంట్ అయి ఉంటుంది అనమాట. అక్కడ ఫస్ట్ మనం ఉండేదే వాల్యూ ప్రింట్ అవుతుంది, తర్వాత అది ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. పోస్ట్ ఇంక్రిమెంట్లో ఏంటంటే ప్రీ ఇంక్రిమెంట్లో ఏంటంటే ఇది పోస్ట్ ఇంక్రిమెంట్. ప్రీ ఇంక్రిమెంట్లో చూద్దాము. println system.out.println ఇప్పుడు చూడండి ప్లస్ ప్లస్ ఏ. ఇప్పుడు ఏలో మనకి 11 అనే వాల్యూ ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ ఇంక్రిమెంట్ చేస్తాము. ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్గా మనకి ఫస్ట్ 11 అని ప్రింట్ చేయదు, అట్లా ఏం చేయదు అనమాట. డైరెక్ట్గా మనకి 12 అనేది ప్రింట్ చేసేస్తుంది అనమాట. డైరెక్ట్గా మనకి చేసేస్తుంది అనమాట. అక్కడ ఏమంటే ఫస్ట్ ఉండే వాల్యూనే ఉంటుంది, తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది. కానీ ఇక్కడ డైరెక్ట్గా ఇంక్రిమెంట్. ఇప్పుడు చూడండి మీరు, నేను Ctrl+S అని సేవ్ చేస్తున్నా, F11 అని ప్రెస్ చేస్తున్నాను. చూడండి F11 ప్రెస్ చేశాను. చూడండి ఫస్ట్ నేను చెప్పినట్టుగా పోస్ట్ ఇంక్రిమెంట్లో ఏంటంటే ఇక్కడ పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఎందుకంటే ఉన్నాము వేరియబుల్ తర్వాత మనము ఇంక్రిమెంట్ చేస్తున్నాం. సో ఇక్కడ 10 అనేది ప్రింట్ అయింది. మళ్ళీ మనం ప్రింట్ చేస్తే వాల్యూ 11 ఎక్కడ ఫస్ట్ ఉండే వాల్యూనే ఉంటుంది, తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది. నో వాల్యూ ప్రింట్ ఉండే వాల్యూ ఉంటుంది, మనకి ఇంక్రిమెంట్ అవుతుంది. చూడండి మళ్ళీ నేను ప్రింట్ చేస్తున్నాను, మనకు అర్థం కావాలని చెప్పేసి 11 అనేది ఉంది అనమాట. బికాస్ ఇంక్రిమెంట్ అయిపోయింది, 10 కదా ఉండాల్సింది కానీ 11 ఉంది, ఎందుకంటే ఇంక్రిమెంట్ అనేది జరిగింది అనమాట. సో ఇంక్రిమెంట్ అయింది కాబట్టి ఇప్పుడు చూడండి మళ్ళీ ఇక్కడ ప్లస్ ప్లస్ ఏలో ఇక్కడ మనకి ఫస్ట్ 11 అని ప్రింట్ అయ్యి మళ్ళీ మనకి 12 అని ఇవ్వనవసరం లేదు, ప్రింట్ అది కాదనమాట. డైరెక్ట్గా మనము వాల్యూ అనేది ఇంక్రిమెంట్, ఫస్ట్ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనము ఫస్ట్ వేరియబుల్ ఇచ్చినాం కాబట్టి ఉండే వేరియబుల్ ప్రింట్ అయ్యి తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏమంటే ఫస్ట్ ఇంక్రిమెంట్ జరిగిన తర్వాత ఇంక్రిమెంట్ అయిన తర్వాత వేరియబుల్ అనేది ప్రింట్ చేస్తుంది అనమాట. ఇదే అనమాట. ఇప్పుడు చూడండి నేను సేమ్ డిక్రిమెంట్ తీసుకుంటున్నాను, సేమ్ అనమాట. డిక్రిమెంట్లో ఫస్ట్ పోస్ట్ డిక్రిమెంట్ తీసుకుంటున్నా. చూడండి పోస్ట్ డిక్రిమెంట్ తీసుకుంటాను. మైనస్ ఈజ్ డిక్రిమెంట్ ఆపరేటర్. ఇక్కడ ఏమంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఏముంది వేరియబుల్ ఉంది, తర్వాత ఆపరేటర్ ఉంది. ఫస్ట్ ఉంది కాబట్టి ఫస్ట్ మనకి వేరియబుల్లో ఏముంటే ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది, తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట మనం ప్రింట్ చేసినప్పుడు. ఇప్పుడు చూడండి F11 చూడండి 12 ఉంది కదా ఇప్పుడు మనకి. సో 12 అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు మళ్ళీ మనము ప్రింట్ చేసినాం అనుకో ఏ డిక్రిమెంట్ అయిపోయి ఉంటుంది చూడండి 11 అనేది వస్తుంది మనకి. మనం
ప్రతి టైం సేవ్ చేయలే, చేంజ్ చేసిన తర్వాత. ఇప్పుడు చూడండి నేను పోస్ట్ డిక్రిమెంట్ ప్రీ డిక్రిమెంట్ చూస్తున్నాను. మైనస్ మైనస్. ఇప్పుడు ఏంటంటే మనకు డైరెక్ట్గా చూడండి వాల్యూ అనేది ఫస్ట్ డిక్రిమెంట్ అనేది అయిపోతుంది ఇక్కడ, తర్వాత వేరియబుల్ ప్రింట్ చేస్తుంది అనమాట. సో 10 అనేది వచ్చేసింది, ఫస్ట్ డిక్రిమెంట్ జరిగింది, తర్వాత వేరియబుల్ అనేది ప్రింట్ అయింది అనమాట. ఓకే, ఇదనమాట. ఇప్పుడు కండిషనల్ ఆపరేటర్స్ కూడా చూద్దాం. సో న్యూ క్లాస్ కండిషనల్ ఓకే ఆపరేటర్స్. ఓకే, ఇప్పుడు చూడండి మెయిన్ మెథడ్ తీసుకుంటున్నా. ఇప్పుడు చూడండి int a is equals to 10 and int b is equals to 5. ఓకే, ఇప్పుడు చూడండి నేను ప్రింట్ అనే స్టేట్మెంట్ ఏం చేస్తున్నానంటే ఒక కండిషన్ ఇస్తున్నా. లైక్ ఇప్పుడు చూడండి నేను డైరెక్ట్గా ప్రింటర్ అనే స్టేట్మెంట్లోనే ఇచ్చేస్తున్నాను. మనం సపరేట్గా అయినా కూడా ఇవ్వచ్చు కండిషను, లైక్ ఒక వేరియబుల్ క్రియేట్ చేసి. ఇప్పుడు చూడండి నేను బ్రాకెట్లో a గ్రేటర్ దాన్ b అయితే క్వశ్చన్ మార్క్ తర్వాత ప్రింట్ అవ్వాలన్నమాట, మనకి అవుతుందన్నమాట. సో ఏమి ఇవ్వాలి, గ్రేటర్ అని ఇవ్వాలి, అంతే కదా, మనకి గ్రేటర్ అన్నట్టు ట్రూ కదా. ఇది మనకి ట్రూ అయితే అది ఏ గ్రేటర్ దాన్ బి అయినట్టు, కాబట్టి మనం గ్రేటర్ అని ప్రింట్ చేస్తున్నాం. మనం ఏదైనా ప్రింట్ చేసుకోవచ్చు. లెస్ అని ప్రింట్ చేయండి, ఫాల్స్ అయితే. ఓకే, ఓకే సో మనము ఇక్కడ ఏం టెక్స్ట్ పాస్ చేసినా, టెక్స్ట్ ఏమైనా పాస్ చేస్తే ఇలా మనము స్ట్రింగ్ డబల్ కోట్స్లో ఇవ్వాలన్నమాట. మనం అది ఏం ఇస్తే అది ప్రింట్ అయిపోతుంది అనమాట. సో Ctrl+F అండ్ F11 చూడండి గ్రేటర్, ఎందుకంటే ఏ గ్రేటర్ దాన్ బి అనేది మనకు ట్రూ కాబట్టి క్వశ్చన్ మార్క్ తర్వాత ఉండే వాల్యూ మనకు ప్రింట్ అయింది, గ్రేటర్ అనే వాల్యూ. ఇప్పుడు ఇది మనకు ఫాల్స్ అయింటే లెస్ అనేది ప్రింట్ అయ్యేది అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి యాజ్ వెల్ నేను ఇది కూడా చూపిస్తాను, ఏ లెస్ దాన్ బి. ఓకే, Ctrl+F11 లెస్. చూడండి ఏ లెస్ దాన్ బి ఫాల్స్ కదా, సో ఫాల్స్ అయినప్పుడు కోలన్ తర్వాత ఉండేది మనకి అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అదే మనకి ట్రూ అనుకో, అప్పుడు మనము క్వశ్చన్ మార్క్ ఉన్న తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి ఇలా అనమాట. ఇది టెర్నరీ ఆపరేటర్కి ఎగ్జాంపుల్ అనమాట. మనము టెర్నరీ ఆపరేటర్ అంటాం, బట్ టెర్నరీ ఆపరేటర్కి ఎగ్జాంపుల్ వచ్చేసి కండిషనల్ ఆపరేటర్ మోస్ట్లీ. మనం బికాస్ 3 వాల్యూస్ ఆపరెంట్స్ యూజ్ చేస్తున్నాం, వాల్యూస్ ఇస్తున్నాం కాబట్టి. ఓకే, ఆపరెంట్స్ ఇస్ నథింగ్ బట్ వేరియబుల్స్ అండ్ వాల్యూస్. ఓకే,